వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి భాగ్యలక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే కల్లూరు మండల పరిధిలోని వీకే సెక్షన్ కాలనీ సమీపంలో బాపూజీ నగర్లో పెంచలమ్మ ఇంటిని ఆక్రమించిన దౌలత్ బి రాసూల్ మియాలను వెంటనే అరెస్ట్ చేయాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న మాట్లాడుతూ కల్లూరు మండల ఎంఆర్ఓ కార్యాలయం అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ఇంటి పట్టాలను మారుస్తూ కల్లూరు ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. దళితురాలు పెంచలమ్మ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించిన దౌలాబి రసూల్ మియాలను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలని, వారికి సహకరించిన కల్లూరి ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలమ్మ జయంతి సంగాలయ్య, పెంచలయ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత పాల్గొన్నారు. దళితుల భూములని దళితుల ఇళ్ళని ఆక్రమించుకోవడం, దానిని అనుభవించడం అనేది ఈరోజు ఆనవాయితీగా మారిపోయింది. పెంచలమ్మ యొక్క ఇంటిని దౌలత్ బి రాసూల్ మియా అనేవారు ఇంటి తాళాన్ని దౌర్జన్యంగా పగలగొట్టి ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిని ఇతరులకు బాడెక్కించి ఆమె బాడికి తీసుకుంటా ఉంది. ఎన్నిసార్లు దౌలత్ బి దగ్గర అనగా ఇది మీకు సంబంధం లేదు, మీ ఇల్లు కాదు, మీరు ఇంకోసారి వచ్చినామంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు స్పందించి మాదిగా పెంచలమ్మకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కల్లూరు గ్రామ సర్వే నంబరు 121, 122, 123 పైకి 938 ఫ్లాట్లు దీనికి ఇవ్వడం జరిగింది పెంచలమ్మకు. అయితే దౌలత్కి కూడా అక్కడ ఇచ్చినారు 1003 ఫ్లాట్ నెంబరు. ఆ ఫ్లాట్ నెంబరు ఆమె అనుభవిస్తూనే ఆమె ఆ ఫ్లాట్లో ఇల్లు కట్టుకొని ఉంటూనే ఈ యొక్క ఫ్లాట్ కూడా దౌర్జన్యంగా ఆక్రమించారు. కర్నూలు నగరంలో సఫాయి కర్మచారి పనిచేసి జీవిస్తున్న మాదిగా పెంచలమ్మకు ప్రభుత్వము వీకే సెక్షన్ కాలనీలో 938 ఫ్లాట్ నెంబర్ని ఇచ్చి పత్ర కూడా ఇవ్వడం జరిగింది. ఆమె ఆ స్థలంలో హౌసింగ్లో కార్పొరేషన్లో లోన్ తీసుకొని ఇంటిని కూడా నిర్మించుకుంది. అయితే ఇప్పుడు దౌర్జన్యంగా దౌలత్ బి రసూల్ మియా వాళ్ళు ఆ ఇంటి తాళాన్ని పగలగొట్టి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి దాన్ని వేరే వాళ్ళకు బాడెక్కించి ఆమె బాడెకి తీసుకుంటా ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. దౌలత్ బి దగ్గరికి పోయి మేము విచారించినప్పుడు లేదు నాకు పట్టా ఇచ్చినారని చెప్పి ఆమె చెప్పింది. ఆమె పట్టా పరిశీలన చేస్తే 1003. వాళ్లకు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా అండా ఉన్నారు. మేము ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు చెప్పినప్పటికీ కూడా పెంచలమ్మకు న్యాయం జరగడం లేదు. భవిష్యత్తులో పెంచలమ్మకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ని, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం. అదేవిధంగా దౌలత్ బి రసూల్ మియా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పెంచలమ్మకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. ఖండిస్తున్నాం. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకునే వాళ్ళు స్పందించడం లేదు. ఇప్పటికైనా పెంచలమ్మకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.
మేము వాళ్ళ కాడికి పోయినాము, వికసిత కాలనీ పోయినాము. వాళ్ళని అడిగితే మీది కాదు ఇది మాది అని దౌర్జన్యాన్ని మమ్మల్ని కొట్టి తరిమినారు. మేము పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మమ్మల్ని ఏ రెస్పాన్స్ తీసుకోలే. ఎంఆర్ఓ ఆర్ఐ కాడికి కానీ పోయినాము. మేము వాళ్ళకి పేపర్ ఇచ్చాము. వాళ్ళు కానీ పేపర్ ఇస్తే పేపర్ ఏమీ రెస్పాన్స్ కాలే. ఆర్ఐ వచ్చి మొత్తం వాళ్ళకే సంధిస్తున్నాడు. పట్టా డోపు వాళ్ళకి పెట్టి మాది ఒరిజినల్ పట్టా మా కాడ ఉంది. మేము 2003 నుంచి తిరుగుతున్నాను నేను ఆల్రెడీ. మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఆయన కన్నెగా. చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని. ఆ ముస్లామని చాలా బాధ పెడుతున్నారు. మాది మా ఆస్తి మాకు ఇవ్వండి, మాకి పాకి పని కింద ఇచ్చినది అది మాది మాకు కావాలని మేము పోరాడుతున్నాం. వాళ్ళు ఏమంటారు పక్కలు చేసుకోవాలంటే మాకు అవసరం లేదు, మాది మాకు కావాలని మేము అంటున్నాం. అంతే, వేరేదేం లేదు. పెంచలయ్య నా పేరు, మా దీని పేరు పెంచలమ్మ. రజకులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఘనత టీడీపీదేనని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంపెట రాంబాబు పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నందు రాష్ట్ర స్థాయి బీసీ రజాకా నాయకుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే గాళ్ల మాధవి, ఎమ్మెల్సీ దువ్వారం రామారావులు, బీసీసీఎల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెంపట రాంబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాంబాబు మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి ఎన్నో విధాలుగా టీడీపీ కృషి చేసిందని, ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని, అలాగే దోబిగట్లు ఉచిత విద్యుత్ ఆచరణ ద్వారా పనిముట్లు అందజేసినారు. రజకులకు చట్టసభల్లో రాజకీయ ప్రాధాన్యం కల్పించింది చంద్రబాబు నాయుడు గారేనని, ఆయన రజకుల ఆత్మీయ బంధువు అని, రజకులు, దూదేకులు, నాయి బ్రాహ్మణులు వంటి సాంప్రదాయ వృత్తుల వారికి జీవనోపాధిని పెంచడానికి ఆర్థిక సహాయం చేయాలని బడ్జెట్లో నిధులు కేటాయించారని, చంద్రబాబు గారి నాయకత్వంలో రజకులకు స్వర్ణయుగమని ఆయన పునరుద్ఘాటించారు. రజకులను ఎస్సీ జాబితానికి ఒకసారి అసెంబ్లీలో లేవదీయాలని కోరుతున్నాం కదా. రజకులను ఎస్సీ జాబితానికి కోసం ఎందుకంటే సమస్యలు రోజు ఉంటాయి, పోరాటం చేస్తాం. అదొక్కటి కలవిపోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. తెలంగాణ ప్రజలు ప్రేమ, శాంతి, సమాధానం గుణములు కలిగి ఉండాలని జీసీ అధ్యక్షులు రేవా డాక్టర్ ఐపీ ఆశీర్వాదం అన్నారు. శనివారం గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ది ఎంబీ చర్చ్ ఆఫ్ ఇండియా ఎంబీసీఎన్ చర్చ్ ఆధ్వర్యంలో జీసీ కార్యదర్శి జీకే రూపన్ అధ్యక్షతన క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీసీ అధ్యక్షులు మాట్లాడుతూ దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడని పలు సూక్తులను వివరించారు. వృద్ధులకు, వితంతులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేశారు. జిల్లాలోని ఆయా గ్రామాల పాస్టర్లకు పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎన్ చర్చ్ దైవజనులు ఏఎస్ గిద్యోన్, చైర్మన్ జి మోషా, కార్యదర్శి ఏనా, ట్రెజరర్ సి సుదర్శన్, జి పిల్లోక్, ఎస్ ఆనంద్, ఎస్ శేఖర్, సి యాకూబ్, దేవానంద్తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చూసిన ఈ స్వప్నమందు దేవుడు తెలియజేసే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపుకు మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి అధ్యాయంలోని 20వ వచనంలో ప్రభువు స్వప్నమందు యోసేపును దర్శించి ఆయనకు తెలియజేసిన సందర్భం. రెండవ అధ్యాయం మత్తయి సువార్త. మారడోనా గారు వీరు ముగ్గురిని సంప్రదిస్తే వారికి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తారు. మరి అదేవిధంగా చిన్నకుంట, నారాయణపేట, జడ్చల్లా, మహబూబ్ నగర్, అమరచింత ఈ యొక్క ఫీల్డ్ వాళ్ళు రెవరెండ్ రైటర్స్ విజయ్ కుటుంబం దయచేయాలి. క్రీస్తు పడి వేడుకుంటున్నాము తండ్రి. ఆర్గనైజేషన్ బిడ్డలను మరొకసారి దీవించండి. వచ్చిన ప్రతి కాపరి వారి కుటుంబాన్ని సర్వ మానవాళికి
దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడిగా జన్మించిన ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చింతకుంట గ్రామం నుంచి మెనోనైట్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్దలందరి పక్షంగా మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మానవాళి కొరకు దేవాతి దేవుడు మానవాతరిగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క రక్షణ విమోచన కొరకు ఈ లోకంలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన పర్వదినాన్ని జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశ వాసులకు మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాము. రాష్ట్ర అభివృద్ధి కొరకు మెనోనైట్ క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థన చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మా యొక్క ప్రార్థన ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కర్నూలు జిల్లా నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టిన కర్నూలు ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ లేని 80 వాహనాలను గుర్తించి జరిమానా. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు పట్టణ డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ పోలీస్ సిబ్బందితో కలిసి కర్నూలు పట్టణంలోని కొండారెడ్డి బురుజు దగ్గర నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో 80 నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను గుర్తించారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం వారికి జరిమానా విధించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలోని ఎస్ అగ్రహారం గ్రామ శివారున శనివారం నాడు 3 వాహనాల్లో అక్రమంగా 84 పశువులను తరలిస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని 84 పశువులతో పాటు ఎం సాయినాథాచారి, సిహెచ్ ఈశ్వర్, సాబిద్ బాషా, ఆర్ శ్రీను అను 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్న సాయంత్రం మాకు వచ్చిన సమాచారంపై ఈ లచ్చిరెడ్డిపాలెం నుంచి ఎస్ అగ్రహారం వెళ్ళే దారిలో వెహికల్ చెకింగ్ చేయగా ఒక 3 ఐచర్ వ్యాన్స్ ఆపడం జరిగింది. ఈ 3 ఐచర్ వ్యాన్స్లో కూడా ఇల్లీగల్గా క్యాటిల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని తెలిసింది. దీని మీద ఆ 3 వెహికల్స్ కూడా ఆపి చెక్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో ఎటువంటి యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ పాటించకుండా ఒక 84 ఆవుల్ని, ఎద్దుల్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇల్లీగల్గా. ఇవి తెలంగాణకు చెందిన 3 ఐచర్ వ్యాన్లను కూడా ఆపి మొత్తం కూడా అందులో ఉన్న 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇవి మన చింతపల్లి ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తారనే సమాచారం ఇప్పటివరకు తెలిసింది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి కేసుని ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఇటువంటి ఎనీ కాస్ట్ ఇటువంటి ఇల్లీగల్గా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఈ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సహించేది లేదని తెలియజేస్తాం. పట్టుకున్న గోవుల్ని ఎక్కడ తరలించడం జరిగింది? ఈ పట్టుకున్న ఏవైతే 84 గోవులు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అక్నాలజ్మెంట్ తీసుకొని దాన్ని కోర్టులో కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గత 4 రోజుల క్రితం పార్లమెంట్లో భారతదేశ హోం మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్థానిక ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత ప్రజా సంఘాలు, కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముయ్యోటి సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొనగా ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో దళిత బహుజన పార్టీకి కాకినాడ జిల్లా ఇన్ఛార్జీల రజాల నాగేశ్వరరావు, ఏజెంట్ ప్రెట్రిక్ ఉన్నారు. అనంతరం అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, హోంశాఖ పదవి నుండి తప్పించాలని నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల విధానం దేశానికి శరణ్యమని, ప్రపంచ దేశాలు అంబేద్కర్ని అపార మేధావిగా కొలుస్తుంటే అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడడం సమంజసం కాదని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని,
మోదీ నోరు విప్పి అమిత్ షా పార్టీ నుండి తొలగించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి అమిత్ షాపై కఠినమైన చర్యలు చేపట్టాలని కేంద్రానికి లేఖ రాయాలని వారు డిమాండ్ చేశారు. అమిత్ షా వెంటనే విధుల నుంచి తొలగించాలి. మోడీ తొందరగా స్పందించాలి, లేదంటే ఈ తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత జరుగుతుంది. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలు గవర్నమెంట్ సెక్టార్ నుంచి, ప్రైవేట్ సెక్టార్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నడుస్తుంది. అమిత్ షా ఇది గుర్తుపెట్టుకో. ఇది పిఠాపురం నుంచి, మా పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి వినిపిస్తున్నాం. మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ స్థలం నుంచి మేము వాయిస్ వినిపిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతా ఈ రాజ్యాంగం మీద నడుస్తుంది. మీకు తెలియట్లేదా అమిత్ షా? మోడీ క్షమాపణ ఎప్పుడు చెప్తావు? తొందరగా క్షమాపణ చెప్పకపోతే నీకు విలువలు ఉండవు. రేపు రాబోయే ఎలక్షన్లో నీకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి మేము రాజ్యాధికారం కూడా మేము సంపాదించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. తొందరగా అమిత్ షా క్షమాపణ చెప్పాలి. మా రాజ్యాంగ నిర్మాత గారు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మీరు క్షమాపణ తక్షణమే చెప్పాలని చెప్పేసి ఈ పిఠాపురం ప్రజల ఇందిరానగర్ కాలనీ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఈ వాయిస్ వినిపిస్తున్నాం. జై భీమ్. రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని బీజేపీ నాయకులైనటువంటి దేశ హోంశాఖ అమిత్ షా మిశ్రా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయం మీద ఇవాళ పిఠాపురం ఇందిరానగర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే అందరికీ తెలుసు, అంబేద్కర్ మహాజ్ఞాని. ఆయన జ్ఞానం ఎక్కడి నుంచి దొంగిలించింది కాదు, ఎవడో ప్రసాదించిన ప్రసాదం కాదు. కేవలం ఆయన చదివే మహామేధోతనాన్ని కనబర్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే అలాంటి మేధవుని ఇవాళ బీజేపీ నాయకుడైనటువంటి అమిత్ మిశ్రా ఏమని వ్యాఖ్యలు చేస్తారని అంటే, ఆయన అంబేద్కర్ నామకరణ చేయకూడదంట. అంబేద్కర్ అంటారు. ఎందుకు అంబేద్కర్? ఇవాళ అదే హిందూ దేవుళ్ళని పూజిస్తే స్వర్గానికి దారి దొరుకుతుంది కదా. అంబేద్కర్ని పెద్ద పొగుడుతూ ఉన్నారు. ఫ్యాషన్ అయిపోయింది మీకు అని ఎగతాళిగా అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాని మీద దేశవ్యాప్తంగా కూడా ప్రజానీకం అంతా కులాల పరంగా, మతాల పరంగా అన్ని చోట్ల కూడా అట్టుడుకుపోతూ ఉంది. అలా ఇలాంటి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా మనకి డాక్టర్ అంబేద్కర్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా హోమ్ మినిస్టర్ పదవి నుండి తొలగించాలి. అదేవిధంగా పార్టీ సభ్యత్వం నుంచి ఆయన తప్పించాలి. ఇవన్నీ జరగాలంటే నరేంద్ర మోడీ నోరెత్తవలసిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ మొక్కజొన్న పొత్తు నోట్లో పెట్టుకుని మౌనంగా వహించే మాత్రం మేము సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి Incoming voice call from smiling face with open hands. Hello, smiling face with open hands. Renew. సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 286 ఆసైన్ భూముల్లో గత కొన్ని రోజుల కింద లావణ్య ప్రసాద్ రాజ్ మహి కన్స్ట్రక్షన్ వేగం ఇన్ఫ్రా యజమానులకు క్రషర్ నిర్మాణ పనులకు ఏమైనా అనుమతులు ఇచ్చారా అని సమాచార చట్టం కింద పూర్తి వివరాలు అడిగితే మా దృష్టికి ఎటువంటి అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోలేదు, గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఎటువంటి పర్మిషన్ అనుమతులు ఇవ్వలేదు అని రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. హైకోర్టులో కేసులు నడుస్తున్నందున అక్కడ మహి కన్స్ట్రక్షన్ సంస్థకి పంచాయతీ సెక్రటరీ ఎన్ఓసి ఇచ్చిన కార్యదర్శిపై
గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. సమయానికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావడం లేదు. అలాగే ప్రజల సమస్యలు చెప్పుకుంటే నిర్లక్ష్యం చేస్తూ సమస్య పరిష్కరించుకోకపోవడం, ఎక్కువ సమయం క్రషర్ యజమానులతో, బ్యాటరీ రీసైక్లింగ్ ఫ్యాక్టరీ యజమానులతో చాటుమాటున పిలుచుకొని డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న గ్రామ కార్యదర్శిపై గ్రామస్తులందరూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిన్నారం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాళ్లకత్వ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ పంపించలేకపోతే గ్రామ సభ పెట్టుకున్నది ఏ డేట్ ఉంది చూడు. ఈ డేట్ ఉందన్న, ఈ డేట్ కూడా పెట్టినాము. ఈ డేట్ లా అటే కింద పెట్టినాము. ముందు కానీ తర్వాత ఇంకొకరికి ఏమో ఒక డేట్ ఉన్నదా? ఇప్పుడు వేగం ఓలికి ఒక లెటర్ ఉన్నది, ఇప్పుడు మై కన్స్ట్రక్షన్ కి ఈ లెటర్ ఉన్నది. అయితే వేగం ఉంది చూసినాం, ఆ డేట్ చూసినాం కాబట్టి ఆ డేట్ కూడా మెన్షన్ చేసినాం. ఇలా మళ్ళీ మై కన్స్ట్రక్షన్ గానీ, వేగం గానీ, లావణ్య ప్రసాద్ గారు గానీ 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలకు ఎటువంటి ఏమైనా పర్మిషన్ మరి అది ఇచ్చేటప్పుడు నీకు ఇట్లా మరి నేను వచ్చిన మనం ఒక మాట ఎన్ఓసీకి ఇచ్చిన నువ్వు చెప్పొచ్చు కదా. ఎన్ఓసీకి వచ్చిన సెక్రటరీ ఆఫీస్ పెట్టుకోవాలి. మీకేమైనా ఒత్తిడి వస్తుందంటే సపోర్ట్ మీకు ఏ ఒత్తిడి వచ్చినా మాకు చెప్పాలి. మీకు ఏ బాధ వచ్చినా మాకు చెప్పు, మేము సపోర్ట్ ఉంటాం. బరాబర్ మా ఊరు నుంచి నీ చేతులు నాది కాదు, ఇది వరకు మా దీనికి ర్యాపిడ్ స్టోన్ క్రషర్ కి నో అబ్జెక్షన్ అన్నట్టుగా ఇచ్చినాం. ఇదేంటి అని అన్నాడు ఈయన రామకృష్ణ, ఇదేంటి అని అన్నాడు. ఒక మాట చెప్తున్నాడు, మీరు వినండి. ఇప్పుడు పనిచేసినట్టుంటే ఇక్కడ కూర్చో. ఇప్పుడు నువ్వు వైట్ పేపర్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఊరి కోసం పని చేయి. అంత కవర్ కావాలి. అధికారి అయిపోయింది. అప్పుడు ఉంది గతంలో తీర్మానం చేసుకున్నాం. మళ్ళీ మీరేమన్నా ఇచ్చినా కానీ ఏర్పాటు చేయాలని కూడా చెప్పినాం. గతంలో తీసుకొని ఇచ్చింది. ఇప్పుడు అవి పోటీ ఇప్పుడు ఎవరు సార్ నడుస్తారా? రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకను పురస్కరించుకొని వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రౌతులపూడి గ్రామంలో స్థానిక మార్కెట్ దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పలములు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారీ ఎత్తులో జన్మదిన వేడుకలు జరుపుతున్నారన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగనన్న అభిమానులు ఈ పలు సేవా కార్యక్రమాలు జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి పేషెంట్లకు పళ్ళు బ్రెడ్లు పంచడానికి ఇక్కడికి వచ్చాం. అలాగే రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఈరోజు గతంలో 5 సంవత్సరాలు జగనన్న సంక్షేమ ప్రదాతగా నిలిచిన సంక్షేమం గురించి మేము వెళ్తుంటే పేషెంట్లు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజులు మళ్ళీ అలాంటి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలం అంతా మంచి రోజులని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు చేసి అనేక విధాలుగా అభివృద్ధిగా రాష్ట్రాన్ని నడిపించారు. ఈరోజు మళ్ళా అదే విధానంతో ఈరోజు అనేకమైన కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. వాటిలో భాగంగా పబ్లిక్ అందరూ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి పరిపాలన విధానాన్ని ఒకసారి స్మరించుకుంటున్నారు. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అలాగే విద్యపై కానీ వైద్యంపై కానీ చాలా మక్కువ చూపించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా మన యావత్ మంది ప్రజానికానికి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రౌతులపూడి మండలం ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు, ప్రజలు అందరూ కలిసి ఎంతో ఆనందదాయకంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే రౌతులపూడి మండలం సిహెచ్సిలో రోగులకు సంబంధించి కార్యకర్తలు అందరూ అభిమానంగా వచ్చేసి వారికి పండ్లు, రొట్టెలు, వివిధ పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని ప్రజలు మరొకసారి నెమరవేసుకుంటూ భవిష్యత్తులో మరి చక్కని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.